అన్నదాతలకు అండగా ఉంటామంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. విఆర్సీ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జి అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి హామీలు అబద్ధాలు ఆయన చెప్పి ప్రభుత్వంలోకి రావడం కూడా జరిగింది. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 15 రోజులకే నాకు ఈ పథకాలు అమలు చేయాలన్న ఆలోచన లేదు, ఈ పథకాలను చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా చంద్రబాబు నాయుడు గారు ఒక సంపద సృష్టిస్తానని చెప్పినారు, అందరికీ సాయం చేస్తానన్నారు. ఆయన వస్తే పిల్లలను చదివించుకోవాలి, ఏదో వాళ్ళ కుటుంబాలను గడుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ పెడితే ఈరోజు ఏ ఒక్క పథకాన్ని కూడా ఆయన అమలు చేయట్లేదు. ప్రధానంగా మనకు వచ్చేటప్పటికి పేదలకు సంబంధించి సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది, వాటి గురించి ఊసలేదు. ఇకపోతే వ్యవసాయానికి మొట్టమొదటి నుంచి కూడా మీకు అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అందరికీ కూడా తెలిసిందే. ఆయన ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ఉచిత కరెంటు కనుక అమలు చేస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ మహాయజ్ఞం జలయజ్ఞం కింద అనేకమైనటువంటి ప్రాజెక్టులని ఆయన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం, రైతు భరోసా కింద ప్రతి రైతుకి కూడా 13,500 రూపాయలు ఆర్థిక సాయం చేయడం, అలానే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వడం కానీ, అలానే వారందరికీ కూడా పంటల బీమా అమలు చేయడం కానీ, అలానే మనకు ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు బ్యారేజ్ కానీ సంగం బ్యారేజ్ కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన తర్వాత వాటిని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం కూడా జరిగింది. ఇలాంటి అనేక రీఫార్మ్స్, రైతులకు సంబంధించినటువంటి అనేక పథకాలను తీసుకొని వచ్చి అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే దానికి మించి చంద్రబాబు నాయుడు గారు నేను రైతులందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు, అంటే ఆయన 13,500 ఇస్తే నేను 20,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అలా అనేక హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ హామీలన్నీ నెరవేరక వారికి బాధపడతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వారందరి తరపున వైఎస్ఆర్సీపీ తరపున మనం పోరాటం చేయాలని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు ఏవైతే ప్రభుత్వం నుంచి హామీలు ఇచ్చున్నారో వాటన్నింటినీ కూడా అమలు చేయాలన్న డిమాండ్తో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలని చేస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా ఇక్కడ రైతులు తక్కువ ఉన్నా కూడా రైతులతో పాటు రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అన్ని నియోజకవర్గాల నాయకులతో కలిసి ఈరోజు కలెక్టర్ని కలిసి వినతిపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం చెప్పడం ఏంటంటే మేము వచ్చి 5 నెలలు కావస్తుంది, సూపర్ 6 పథకాలు అంచెలంచెలుగా చేస్తున్నాము, ఈలోపు వాళ్ళు కనీసము ఓటమి ఇదేయమన్నా ఒప్పుకోవడం లేదు అంటే వాళ్ళకు ఒక జలిసితో ఈ విధంగా మాట్లాడుతున్నారంట. లేదన్నా, ఎప్పుడు కూడా 5-6 నెలల్లోనే పథకాలన్నీ అమలు చేయాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ కనీసం ఒక భరోసా ఇవ్వాలా, నేను ఈ పథకాలు చెప్పున్నాను, నా టార్గెట్ ఈ సంవత్సరంలో ఇన్ని చేస్తాను, ఈ సంవత్సరంలో ఇన్ని చేస్తానని చెప్పగలగాలి. అందులో రైతులకి ఈయన కొత్తగా చేసేది ఏం కాదు. రైతులకు ఆల్రెడీ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇస్తూ ఉంది, దాన్ని 20,000 ఇస్తాను. 20,000 కాకుండా ముందు ఏదో ఒక సాయంగా వాళ్ళకి ప్రకటించాలి కదా. అలానే రెండో పదం ఆయన చెప్పింది అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు, నాకు ఈ పథకాలన్నీ చూస్తే భయం వేస్తుంది, నాకు వీటిని అమలు చేయలేకపోతానేమో అని చెప్పారు. ఇంకా ఆ విధంగా చెప్పినప్పుడు ప్రజలు ఏ విధంగా నమ్మకంగా ఉండగలరు, ఏ విధంగా ధైర్యంగా ఉండగలరు? అదే అలా కాకుండా డెఫినెట్గా నేనైతే చెప్పినానో వాటన్నిటి కూడా నెరవేరుస్తాను, కాకుండా అంచెలంచెలుగా కొన్ని పథకాలను తీసుకొని వస్తానని కనుక ఆ రోజు చెప్పుంటే కొంతలో భరోసా ఉండుండేది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఎక్కడా చెప్పట్లేదు. గట్టిగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఒత్తిడి చేస్తూ ఉందో ఏదో ఒక్క పథకం అది కూడా అరాకొరగా అమలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ తప్పకుండా ఒత్తిడి తీసుకొని వస్తుంది, ప్రజల తరపున నిలబడి వారితో పాటు కలిసి పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది. చివరిగా అంటే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రము సుభిక్షంగా ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గందరగోళంగా ఉందనేది వాళ్ళు పదే చెప్తారు. మీకు అందరికీ తెలుసు, 2009 నుంచి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తే 4 సంవత్సరాలు కరువు కాటకాలతో ప్రజలందరూ కూడా బాధపడ్డారు. కరువు వచ్చినప్పుడు ఒక రైతే అది నష్టపోయేది. రైతు ఆధారంగా అన్ని వ్యాపారాలు కానీ అందరూ ఉద్యోగస్తులు అందరూ కూడా సఫర్ అవుతారు. మరి అటువంటి పరిపాలన మనం చూసాం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ వర్షాలు చక్కగా రావడం కానీ ఆయన ఇస్తున్నటువంటి సాయం వల్ల పేదలందరూ కూడా
వారి కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారాలన్నీ కూడా పెరిగాయి. కాబట్టి సుభిక్షంగా ఎక్కడుంది, తలసరి ఆదాయం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ పెరిగింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో పెరిగింది, అలానే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పెరిగింది. మరి అందరూ కూడా తప్పకుండా చూస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ అలా చెప్పుకుంటూ ఉంటారేమో, కానీ డెఫినెట్గా ప్రజల్లో అయితే భావన అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా సుభిక్షంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఈరోజు చూస్తూ ఉన్నారు. లేకుంటే 5 నెలల్లో ఇంత మార్పు ఏంటి, ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏంటి, ఏం చేశారని వాళ్ళు మేము చేయగలమనే నమ్మకంతో వాళ్ళు ఉండగలరు. కాబట్టి డెఫినెట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతా ఉంది ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్, ఇది ఎక్కువ కాలం నిలవదని కూడా ఆయనకు అర్థమవుతా ఉంది. ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు పూర్తిగా అన్యాయమయ్యారు. దీనికోసం ఈరోజు కలెక్టర్ని కలుస్తున్నట్లు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.